వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్కి స్వాగతం. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శాంబ్రిపేట విలేజ్లో ఉన్నటువంటి ఈ మధ్య కాలంలో యువ రైతుల్లో యంగ్ రీయరర్స్లో మంచి పేరున్నటువంటి వ్యక్తి ఎలీనా ఫార్మ్స్ నిర్వాహకులు మనం తాహిర్ గారితో మనం ఉన్నాం. వాళ్ళ ఫామ్లో ఇక్కడ ఉన్నాం. సో జీవాల పెంపకం మనకు అనుబంధ రంగాల్లో మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటిది, నిర్వహణ అనే సమగ్రంగా పట్టుకుని సాధిస్తే మంచి ఆదాయం ఉన్నటువంటిది జీవాల పెంపకం. అయితే ఈ జీవాల పెంపకానికి సంబంధించి, దాని నిర్వహణకు సంబంధించి తాహిర్ గారు ప్రముఖ బ్రీడర్గా, ఫార్మర్గా ఉన్నారు. ఆయన వారిని అడిగి మనం వివరాలు అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ అసలు తాహిర్ గారిని మనం పరిచయం చేసి ఫామ్ గురించి తెలుసుకోవడానికి ముందుగా తాహిర్ గారు వివరాలు అబౌట్ ఆయన గురించి అసలు ఒక 2 నిమిషాలు ఆయన ఏంటి, అసలు ఆయన ఏం చదివారు, ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది ఒక్కసారి మనం కనుక్కుందాం. అసలు ఆయన ఏం చేస్తున్నారు అనేటువంటిది. సార్ నమస్కారం. సార్ నమస్తే. మీ పూర్తి పేరు ఏంటి, ఒక్కసారి మీ గురించి మా తెలుగు అని ప్రేక్షకులు ఒకసారి చెప్పండి. నా పేరు తాహిర్ అండి. నాది నేటివ్ వచ్చేసి కర్నూలు. నేను జాబ్ గురించి ఇంజనీరింగ్ చేసిన తర్వాత బెంగళూరు వెళ్ళాను ఫస్ట్. ఆ తర్వాత మనకు ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ రావడం జరిగింది. మనకు ఒక ఆలోచన ఉండే అనమాట. అంటే నాకు ఎలా ఉంచితే అంటే చిన్నప్పటి నుంచి అయితే మనకు జీవాల మీద అయితే ప్రేమ ఉంది, మేము పెంచినాం కూడా. కాకపోతే మా చిన్నన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు 15-20 ఇయర్స్ నుంచి ఐటీలో చేస్తున్నారు. అప్పుడు నా స్టార్టింగ్ కెరియర్లో వాళ్ళు చేసేటప్పుడు లే ఆఫ్స్ అయినాయి, తీసేస్తున్నారు అనమాట. జాబ్స్ పోతున్నాయని చెప్పి ఆయన బాధపడుతుంటే ఆయన చెప్పేవాడు అనమాట, ఏదైనా సైడ్లో బిజినెస్ ఉండాలి. మనం అగ్రికల్చర్లో ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఫీల్డ్ మనం బిజినెస్ ఉండి కూడా సపరేట్గా ఏదైనా చేసుకోవచ్చు. మన వితౌట్ ప్రెజెన్స్ మనం డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు, లేకుంటే కోళ్ళ ఫామ్ పెట్టుకోవచ్చు, గొర్రెల ఫామ్ పెట్టుకోవచ్చు అని అనిపిస్తుంది. కానీ అలా ఆ థాట్తో నేను ఈ ఫీల్డ్లో దిగడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత అదే థాట్తో నేను డైరెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా, 15-20 ఇయర్స్ తర్వాత ఆలోచించే కన్నా మనకు సొంతం బిజినెస్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత కూడా సైడ్ బిజినెస్ లాగా అయితే ఇది స్టార్ట్ చేశాను. కాకపోతే ఇప్పుడు ఇదే పర్మనెంట్ అయిపోయింది. నాకు ఒక 2-3 ఇయర్స్ అయితే నేను చాలా కష్టపడ్డాను. అంటే చాలా లాస్ అయినా. ఆ టైంలో దగ్గర ఒక 25-30 lakhs వరకు నాకు లాస్ అయింది 3 ఇయర్స్లో. నేను డైరీ ఫామ్ పెట్టిన, ఆ తర్వాత షీప్ ఫార్మింగ్ పెట్టిన, బ్రీడింగ్ పెట్టిన, ఆ తర్వాత ఫ్యాటనింగ్ కూడా 400 పిల్లలతో స్టార్ట్ చేశాను ఆ టైంలో. కాకపోతే లాసెస్ వచ్చాయి, నేను ఎదుర్కొన్నాను అనమాట. ఇంత ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టిన తర్వాత ఒక 6-7 monthsలోనే నేను జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్లో రావడం జరిగింది. ఒక 2 years దీంట్లోనే కష్టపడి దీనికి ఒక స్థాయికి తీసుకొచ్చి దీన్ని సెట్ చేసి ఆ తర్వాత అగైన్ నేను జాబ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను జాబ్ ఒక 5 years ఒకే కంపెనీలో AT&Tలో చేశాను. రీసెంట్లీ 1.5-2 years బ్యాక్ మళ్ళీ నా ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి మళ్ళీ కంపెనీ నుంచి మమ్మల్ని తీసేయడం జరిగిందనమాట. ఆ తర్వాత నేను ఆలోచించలే, ఇంకా బిజినెస్ సెట్ అయింది, అంత అయింది కదా, మళ్ళీ జాబ్లోకి ఎందుకు వెళ్ళాలని చెప్పి ఒక 2 years నుంచి అయితే ఇప్పుడు జాబ్ అయితే చేయడం లేదు. టోటల్గా ఈ ఫీల్డ్లోనే షీప్ అండ్ గోట్ ఫార్మింగ్లోనే ఇప్పుడు ఉన్నా అనమాట. ఓకే, యాక్చువల్గా మనిషి ఎవరైనా సరే లాస్ అయిన ఫైనాన్షియల్ లాస్ని బేర్ చేయటం అనేటువంటి కష్టం, సైకలాజికల్గా తట్టుకుని హ్యాండిల్ చేయటం అనేటువంటి కష్టం. దాన్ని మీరు ఎలా తీసుకున్నారు, ఎలా దాన్ని ఓవర్కమ్ చేసి ట్రబుల్ షూటర్ అయ్యారు ఆ ఇష్యూలో? మీరు ఏమేమి సెట్ చేస్తారు? ఫస్ట్ డైరీలో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డైరీకి అసలు ఎలా వచ్చారు, దానిలో ఎదుర్కొన్న మీ ప్రధాన సమస్య ఎలా సెట్ చేశారు? నేను ఫస్ట్ అయితే డైరీలో రాలేదండి. ఫస్ట్ చేసినప్పుడే నేను షీప్ ఫార్మింగ్లో వచ్చాను. ఒక 70 జీవాలతో స్టార్ట్ చేశాను. నేను తెచ్చిన తర్వాత నాకు జీతగాడు అనేది చాలా మంచిగా దొరికారనమాట. నా అదృష్టానికి ఆయన వచ్చాడు, మన షీప్ ఫార్మింగ్ నడుస్తుంది. ఆ మధ్యలోనే ఏమైందంటే మళ్ళీ పిల్లలు కూడా తెచ్చి పెంచుదాం, బక్రీద్కు సేల్ చేద్దాం, రొటేషన్ ఉంటుంది కదా. ఈ బ్రీడింగ్ అనేది కొంచెం లెంతీ ప్రాసెస్, రొటేషన్ ఉంటుంది కాబట్టి మనము పిల్లలు అనేది తీసుకొచ్చాం. ఆ పిల్లలు తీసుకొచ్చి దగ్గర ఒక 400 పిల్లలు, 170 జీవాలు చనిపోయినాయి. నేను తెచ్చిన ఒక 3-4 months బాగానే ఉండేది. ఎప్పుడైతే ఆ పిల్లలు తీసుకొచ్చానో మోర్టాలిటీ వచ్చింది. ఆ తర్వాత నేను సొంతంగానే జాబ్ వదిలేసిన అనమాట. ఏమైంది అంటే పిల్లలు చనిపోతున్నాయి మన ఫామ్లో. డైలీ ఒక 20-30 దాకా చనిపోతున్నాయి. నేనేమో అక్కడ, లేబర్ ఏమో ఇక్కడ ఉంటారు, అవగాహన లేదు. కాబట్టి నేను క్విట్ చేసి అయితే రాలే, కానీ ఇక్కడ వచ్చి దానికి సెట్ చేయడానికి ఒక నెలన్నర నేను కష్టపడ్డా. ఇక్కడ ఏవైతే డిసీజ్ వచ్చిన జీవాలకు వేరే చోట తీసుకెళ్ళి దానికి క్వారంటైన్ చేసి, ఆ తర్వాత మంచి జీవాలను సెపరేట్ చేసి, ఇక్కడ ఏదైతే ఏదైనా డిసీజ్ ఎనిమల్స్ ఉంటే మళ్ళీ దానికి పక్కకి తీయడం, ఇవన్నీ జరిగిందనమాట ఒక నెల. ఆ 400 kidsలో 170 దాకా పిల్లలు చనిపోవడం జరిగింది. అదే నాకు
బూస్ట్గా మారిందనమాట. అదే నేను మళ్ళా మన జీవాలు మనకు వచ్చేసినాయి కదా, నా పైసలు నాకు వచ్చేసినాయి కదా అని చెప్పి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. మళ్ళీ కొత్తగా చేసింది ఏంటంటే డైరీ ఫామ్ అనమాట. ఇప్పుడు చేశాం కదా, ఇది డైలీ ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పి మళ్ళీ డైరీ ఫామ్ పెట్టడం జరిగింది. అప్పుడు గడ్డి అనేది లేదు. నేను దగ్గర 12 ఇయర్స్ అయింది నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. ఈ ఫీల్డ్లో 12 ఇయర్స్ దగ్గర అయింది. స్టార్టింగ్లో నేను డైరీ ఫామ్ కూడా పెట్టి డైలీ ఇన్కమ్ లాగా చేద్దామంటే ఇప్పుడు ఆ టైంలో సూపర్ నేపియర్ అనేది డైలీ అంటే ఇంత ఈల్డింగ్ ఇచ్చే గ్రాసెస్ లేవన్నమాట. ఇదే మన 4-5 ఎకర్స్లోనే మనం షీ ఫార్మింగ్ చేయాలి 200-300, ఆ తర్వాత డైరీ చేయాలి. ఎండాకాలం వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది అయ్యేది. కాబట్టి ఇంకోటి మనం అనుకున్నది ఒకటవుతుంది, చేసేది ఒకటవుతుంది. మేము డైరీ ఫామ్లో దిగి పాలు అనేది డైరెక్ట్ కస్టమర్కి ఇద్దాం అనుకొని దిగినాం. ఈ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా కొన్ని జీవాలకు ఒక 100 లీటర్ పాలకు మనం రెగ్యులర్గా ఇంటికి పోయి వేయాలంటే ఏదైతే మనకు క్యాపిటల్ ఉంటుందో అది మనకు సెట్ కాలేదన్నమాట. ఆ క్యాపిటల్ తక్కువ ఉండడం వల్ల మనం వేయలేదు. ఆ తర్వాత కేంద్రానికి వేస్తే పైసలు అనేది కరెక్ట్గా రాలేదు. ఈ టైంలో కూడా మీకు చూడండి, కేంద్రంలో ఎంత నడుస్తుంది, బర్రెపాలు 55-60 రూపీస్ నడుస్తుంది. ఆ తర్వాత ఆవు పాలు వచ్చేసి 30 రూపీస్ 32 రూపీస్ నడుస్తుంది. మేము బయట అమ్మేటప్పుడు డైరెక్ట్ కస్టమర్కి ఇస్తే 90 రూపీస్ 95 రూపీస్ సిటీలో నడుస్తుంది. అదే ఆవు పాలు అయితే 60-70 రూపీస్ నడుస్తుంది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. 50% మార్జిన్ అనుకోవచ్చు, లేకుంటే మనం సప్లై చేయకపోవడం, డైరెక్ట్గా కస్టమర్గా ఇవ్వకపోవడం అనుకోవచ్చు. మార్కెటింగ్ మనం చేయలేకపోతున్నాం కాబట్టి మనకు లాసెస్ అనేది వస్తాయి. లేకుంటే ఒక పెద్ద ఎత్తులో చేయాలి డైరీ ఫామ్ చేస్తే. కాబట్టి ఆ 6-7 మంత్స్లో పాలు అనేది తగ్గినాయి ఆవులలో, బర్రెలలో. ఇంకా తీసేసిన అనమాట. ఆ తీసేసి 7-8 lakhs అప్పుడు పోయినాయి. మేత సరిగా లేకపోవడం, మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో. కాకపోతే ఎక్స్పీరియన్స్ అనమాట. ఏదో మన ఫీల్డ్లో మనం సెట్ అయినాం కదా అని చెప్పి మళ్ళీ గొర్రెలు తెచ్చి మళ్ళీ దానికి పెంచడం జరిగింది. దాంట్లో కూడా మోర్టాలిటీ బ్రీడింగ్ చేసినప్పుడు ఏమవుతుండే, చిన్న పిల్లలు ఏవైతే ఉన్నాయో అవి చనిపోవడం స్టార్ట్ అయ్యాయి అనమాట. ఎందుకు అంటే పిల్లలు ఎప్పుడైతే కింద లోపల పెట్టిపోతారో ఆ టైంలో ఏం చేస్తాయి, తల్లి పోయిన తర్వాత మధ్యాహ్నం దాకా బాగుంటాయి. ఆ తర్వాత ఆకలి అవుతుంది, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కాబట్టి మట్టి గిట్టి అవన్నీ నాకడం జరుగుతుంది. దాంట్లో ఇన్ఫెక్షన్ కడుపులో వచ్చి నట్టలు పడడం, ఆ తర్వాత ఆ నట్టలతో పిల్లలు అనేది గ్రోత్ రాకపోవడం, ఇవన్నీ జరిగేదన్నమాట. మళ్ళీ డాక్టర్ని పిలుచుకొచ్చి సార్ ఇలా ఎందుకు అవుతుంది, గ్రోత్ రావడం లేదు, చనిపోతున్నాయంటే మళ్ళీ సలహా ఇచ్చేది ఏంటంటే, సార్ ఇది మట్టి తినకుండా చూడండి. ఎలా చేయాలి, ఫ్లోరింగ్ చేశాను. ఫ్లోరింగ్ చేస్తే కూడా వర్కౌట్ కాలే. మళ్ళీ ఆ ఫ్లోరింగ్ తీసేసి ఎలివేటెడ్ షెడ్కి వచ్చేసాం. చిన్నగా మన షెడ్లోనే ఎలివేటెడ్ వేసుకొని పిల్లలు పెట్టినప్పుడు మన పిల్లలు చాలా హెల్తీగా చాలా బాగా అయినాయి అన్నమాట. అంటే మనకు ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే అవుతుందో పిల్లల్లో మట్టి తిని, ఆ ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళింది, పిల్లలు గ్రోత్ వస్తున్నాయి, అంత మంచిగా సెట్ అయింది. దగ్గర ఇవే ఎక్స్పీరియన్స్ రావడానికి 3 years అయింది అనుకోండి. మళ్ళీ బ్రీడింగ్ సెట్ అయ్యింది. మళ్ళీ పిల్లలు ఎప్పుడు తీసుకురావాలి, ఎప్పుడు సేల్ చేయాలి అది కూడా తెలిసిపోయింది. ఎలా ఖర్చు తగ్గియాలో అవి కూడా తెలిసిపోయింది. కాబట్టి మనం ఈ ఫీల్డ్లో కంటిన్యూగా 12 years నుంచి ఉన్నాము. 3 years అయితే కష్టపడ్డాను. ఆ 3 years కష్టమే ఇప్పుడు టోటల్ నా లైఫ్ టైం మొత్తం ఈ బిజినెస్కి సెట్ అయిపోయింది అనమాట. ఆ విధంగా అయితే ఈ ఫీల్డ్ అనేది నాకు నచ్చింది. అదే దీంట్లోనే నేను జాబ్ లేకుండా సర్వైవ్ చేయగలము. అండ్ ఇంకోటి కొత్తగా వచ్చే వాళ్ళకు నేను ట్రైనింగ్ కూడా ఇస్తాను అనమాట. నేను కష్టపడ్డవి, నేను లాసెస్ అయినవి మీరు కాకూడదు, జాగ్రత్తగా చేయండి, చేసేటప్పుడు ఆలోచించుకొని చేసుకోవాలి. కాబట్టి ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఎవ్రీ మంత్ ట్రైనింగ్ నడుస్తుంది మన ఫామ్లో. మినిమం 25-30 మెంబర్స్ రావడం జరుగుతుంది. వాళ్ళకు ఫామ్స్ వేసి ఇవ్వడం అయినా సరే, సలహాలు ఇవ్వడం అన్నీ మనమే చేస్తాము. షెడ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసాము. అది సెట్ చేసి ఆ తర్వాత పిల్లలు ఇప్పించి లాస్ట్కి ఫైనల్గా సేల్ చేయాలన్నా కూడా మనం హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా కొత్తగా రావాలనుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఈ క్రమంలో మీరు ఎదుర్కొన్న అసలు ర్యాండమ్గా సహజంగా వచ్చేటువంటి డిసీజెస్ ఏముంటాయి షీప్లో ప్రధానంగా, దాంట్లో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటండి? మల్టిపుల్ టైమ్స్ ఎదుర్కొన్న సమస్య, ఆ ఛాలెంజ్ని ఎలా ఓవర్కమ్ చేశారు? సార్, ఇప్పుడు చిన్న పిల్లలు ఎక్కువ మంది తీసుకొస్తారు. ఎలాంటి పిల్లలు తెచ్చుకోవాలి వాళ్ళకు అవగాహన అయితే ఉండదు. దాంట్లో డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అయితే పీపీఆర్ ఎక్కువ ఉంటుంది అనమాట చిన్న పిల్లలు. అది ఎలా వస్తుంది అంటే, మీరు మార్కెట్లో తీసుకునేటప్పుడు చిన్న పిల్లలు తీసుకురావడం ఇదొక కారణం కావచ్చు. లేకుంటే పెద్దవి తీసుకున్నా అక్కడ డిసీజ్ ఉన్న యానిమల్స్లో 2-3 మనకు కలిసి వచ్చినా అన్నిటికీ వ్యాపిస్తుంది. ఆ విధంగానే మనము మన జీవాలకు రోగం అనేది రావచ్చు.
కాకపోతే మనం ఎక్స్పీరియన్స్ ఒక 1-2 బ్యాచ్లో అవుతుంది. దానికి ఎలా బేర్ చేయాలి, ఇప్పుడు వచ్చింది దానికి వెంటనే చూడడం అనమాట. తీసుకురాగానే ఒక 10-20 డేస్ నేను ఎక్కడ కదలకుండా మీరు సొంతంగా ఆడుండాలి, లేబర్ మీద ఆధారపడకుండా. ఆ తర్వాత వ్యాక్సిన్ అనేది పీపీఆర్ వేసుకోవాలి. పీపీఆర్ అనేది చాలా భయంకరమైన డిసీజ్ అనమాట. జీవాలలో, చిన్నవాటి జీవాలలో చాలా తొందరగా వ్యాపిస్తుంది. ఇంకోటి చనిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. కొన్ని ఫామ్స్ చూశాను, 100 తెచ్చుకుంటే 70-80 కూడా పోయినాయి, కొన్ని ఫామ్స్లో టోటల్గా పోయినాయి. అలాంటి ఫామ్స్ కూడా నేను చూశాను. ఇలా అవుతుంది కాబట్టి తెచ్చిన తర్వాత ఫీడ్ ఏమి ఇవ్వాలి. మనం ఏమనుకుంటామంటే ఏదో తీసుకొచ్చినాం, బయట తిరుగుతాయి పెరుగుతాయి 3 నెలలు అంటే అలా పెరగవు పిల్లలు. దానికి ఫీడ్ చేయాలి, దానా ఇవ్వాలి, వ్యాక్సిన్ ఇవ్వాలి, లివర్ టానిక్ ఇవ్వాలి, డివార్మింగ్ అని ఇవన్నీ చేయడం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా మళ్ళీ పిల్లలు ఎండలో పంపించకూడదు, వర్షాలు బయట వెళ్ళకుండా చూసుకోవాలి. కాబట్టి మీరు లోపల పెట్టి ఎంత మంచి ఫీడ్ పెడితే అంత తొందరగా పిల్ల అనేది గెయిన్ అవుతుంది. ఇంకోటి మీరు రైతులాగా బయట పెంచుతా ఏది లేకుండా అంటే మీరు 3 నెలలు కాదు 6 నెలలు పెంచాల్సి వస్తుంది. అది ఇదే వెయిట్ గెయిన్ రావడానికి. ప్రతి నెల 4 కిలో లోపల ఉంటే పెరుగుతుంది. అదే మీరు బయట తిప్పి మేపితే 2-3 కిలోలే వస్తుంది అనమాట. చూడ్డానికి పిల్ల పెద్దగా ఉన్నా మనకు కూరలు ఉండదు, అలాంటివి ఉంటాయి. కాబట్టి ఇంకా జాగ్రత్తగా చూసుకుంటే ఈ ఫీల్డ్ అనేది బాగుంటుందండి. ఇంకా డిసీజ్ అయితే పీపీఆర్ చిన్న పిల్లల్లో ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత సీజనల్ డిసీజ్ ఉన్నాయి మనకు, ఎఫ్ఎండి అని, బ్లూ టంగ్ అని, ఆ తర్వాత షీపాక్స్, ఈ విధంగా మళ్ళీ చిటిక రోగం అనేది వస్తుంది వర్షాకాలం. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా సీజనల్ వైజ్గా మనం వేసుకోవడం జరుగుతుంది. అదే మనం ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలి అనేది ఈ ట్రైనింగ్ సెషన్లో టోటల్ క్లియర్గా మనం ప్రాక్టికల్తో పాటు మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే మనం డిసీజెస్ వ్యాక్సిన్స్ని మంత్లీ వైజ్గా వేసుకుంటాం. అంటే ఇయర్లీ ఎప్పుడైతే సీజనల్ వైజ్ వ్యాక్సిన్స్ ఉంటాయో ఆ టైంలో ఈ వ్యాక్సిన్స్ అనేది వేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు వీటిలో చూసుకుంటే మనం ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ట్రాన్స్మిషన్, ఈ డిసీజెస్ ఏమేమి వస్తాయండి? అంటే మన అంటువ్యాధులు కానీ బ్యాక్టీరియాలు, వైరల్ డిసీజెస్ ఏమేమి వస్తూ ఉంటాయి ప్రధానంగా? ఇప్పుడు వైరల్ డిసీజ్ అంటే బ్లూ టంగ్ ఉందనుకోండి. ఈ సొల్లు రోగం ఏ టైంలో వస్తుందంటే వర్షాలు వచ్చినప్పుడు, ఎప్పుడైతే 3-4 డేస్ వర్షాలు రాకున్నప్పుడు చల్లగా ఉంటే ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో ఎక్కువ రావడం, లేకుంటే దోమలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ టైంలో ఈ బ్లూ టంగ్ అనేది ఎక్కువ వ్యాపిస్తుంది. ఇది అంటువ్యాధి అనమాట, వైరల్ డిసీజ్. ఒకటి దానికి వస్తే దానికి క్వారంటైన్ చేసి దానికి సపరేట్గా చేసి మనం ఉన్న జీవాలను అంటే డెటాల్ ఫార్మలిన్తో మన షెడ్ అంతా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఈ జీవం ఎక్కడైతే ఉంటుందో దానికి మంచిగా పొటాషియం పరమాణుతో కడగడం, షెడ్ నీట్గా పెట్టడం, దానికి మంచి ఫీడ్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తే అది క్యూర్ అవుతుంది. అదే మనం చూసుకోకుండా ఏదో మనకు తెలియదు, స్టార్టింగ్లో మనం తెలియకుండా తీసుకొచ్చినప్పుడు కొత్తగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఏం కాదు ఏదో సొల్లు వచ్చింది అది వచ్చిందని చెప్పి అదే ఫ్లాగ్లో పెట్టేస్తారనమాట. ఆ ఫ్లాగ్లో పెట్టినప్పుడు 1 నుంచి 4, 4 నుంచి 10, 10 నుంచి 20 ఇలా వ్యాపిస్తూనే ఉంటుంది అనమాట. ఆ విధంగా కాకుండా మనం క్వారంటైన్ చేసి దానికి ట్రీట్మెంట్ అనేది చేయాలి. అది మూగా జీవాలు కాబట్టి ఫోర్స్ ఫీడింగ్ కంపల్సరీ చేస్తాము. తినవు కాబట్టి ఏదైనా వైరల్ డిసీజ్ వస్తే తినవు, సొల్లు కారుతుంటుంది, దానికి తినే శక్తి కూడా ఉండదు అనమాట, అంత హెవీ టెంపరేచర్ ఉంటుంది. ఇంకొకటి చాలా టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి డిసీజ్ వచ్చినప్పుడు. దానికి ఏం చేయాలంటే క్వారంటైన్ చేసి ట్రీట్మెంట్ చేస్తే మంచిగా అవుతాయి. ఇప్పుడు 10 వాటికి వస్తే ఒకటి పోయినా 9 అయితే మిగులుతాయి. మీరు కరెక్ట్గా చూసుకోకుంటే 10 కాదు 20 కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఈ విధంగా మనం వైరల్ డిసీజ్ అనేది ఉంటాయన్నమాట. ఇంకా బ్యాక్టీరియల్ అంటే మనం సరిగా ఊడ్చుకపోవడం. ఇప్పుడు కింద పెడతారు చాలామంది రైతులు, కింద పెట్టిన తర్వాత ఎండాకాలం బాగానే ఉంటుంది, 4 రోజులు వర్షాలు వస్తే వాళ్ళ జీవాలన్నీ కుంటుతుంటాయి. మీరు చూడండి కుంటుతుంటాయి. ఆ తర్వాత దానికి గలీజ్గా ఉండడం వలన మనకు గిట్టెల్స్ అందున మట్టి ఇరిగిపోతుంది. ఆ మట్టి ఉండి ఇన్ఫెక్షన్ అనేది వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ గెట్టలు చెడిపోవడం ఇవన్నీ జరుగుతాయి. సొంతం రైతులు అయితే వాళ్ళు ఎలా చేయాలో ఏంది అంటే దొడ్డిలు మార్స్తారు. వాళ్ళు ఒక చోట నుంచి ఒక చోట 4-5 ఏరియాస్ ఉంటాయి వాళ్ళకు ఎవ్రీడే పెట్టడం వర్షాకాలంలో కూడా. అదే మనం కొత్త వాళ్ళు మనం అవన్నీ చేయలేం కాబట్టి నీట్నెస్ని మనం పాటించాలి కాబట్టి మనం చేయలేము. లేబర్ రాకుంటే లేబర్ మీద ఆధారపడతాం కాబట్టి ఎలివేటెడ్ వేసుకుంటే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో మనం బయటపడతాము. ఆ తర్వాత ఏదైతే వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నాయో దాంతో అయితే మనం ట్రీట్మెంట్ చేసుకొని కాపాడుకోవచ్చు. పెద్దవాటికి చిన్నవాటికి కూడా సేమ్ ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది అన్నమాట.